మనం చాలా రకాల జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ పోస్టుల గురించి చూస్తాం గదా! చూషినప్పుడు అది ఫస్ట్ ఎంతవరకి జెన్యూన్ అనేది దెలుసుకొని దానికి అప్లికేషన్ జేసుకోండి. కొన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జాబ్స్ ఉంటాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా జాబ్స్ ఉంటాయి. కొంతమంది ఫార్వర్డ్ జేస్తా ఉంటారు. కొంతమంది పేపర్‌లో జూషి ఇది ఉంది ఆపర్చునిటీ వెళ్ళండి అని జెప్తారు. సో, మనం వీటిని క్రాస్ చెక్ జేసుకుంటే ఇది ఎంతవరకు రియల్, ఎంతవరకు ఫేక్ అని చెక్ జేసుకుంటా వెళ్ళండి. అటెండ్ అవ్వండి. సో, ఒక ఇన్సిడెంట్ ఇది నార్మల్‌గానే వాట్సాప్ గ్రూప్స్‌లలో షేర్ జేశారు. సో, సమ్‌వేర్ నాకు గూడా జెన్యూన్ ఇది షేర్ జేయొచ్చు అనిపించి షేర్ చేస్తున్నాను. నార్మల్‌గా ఎవరో జాబ్ ఆపర్చునిటీస్ గురించి పెట్టి ఒక ప్రెస్టీజ్ కంపెనీ అంటే ఒక మంచి పేరున్న కంపెనీ నేమ్ యూజ్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ సర్క్యులేట్ చేశారు. చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా! ఇంత పెద్ద కంపెనీలో పోతే బావుంటది అనుకుంటాం. తీరా చూస్తే ఆ పర్సన్ ఈ జాబ్ ఆపర్చునిటీ కోసమని డబ్బులు పే చేయాలి అని అన్నారంట. సో, అప్పుడైనా మనకు డౌట్ రావాలి. అరే! నేను కష్టపడి జాబ్ చేయాలి. నేనెళ్లి అక్కడ వర్క్ చేయాలి. నాకు ఎట్లాగో వాళ్ళు సాలరీ ఇస్తారు. మరి నేనెందుకు డబ్బులు కట్టాలి అనే ఆలోచన రావాలి మనకి. సో, అట్లా సరేలే వచ్చినంక నాకు కొంచెం ఎక్కువ జీతం వస్తది కదా! కొంత పే చేద్దామనేసి పే చేస్తే తీరా చూసేసరికి అది పెద్ద బోగస్. అసలు అట్లాంటి ఒక కంపెనీ లేదు. జస్ట్ ఎవరిదో నేమ్ యూజ్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేంత వరకి కూడా వీళ్ళకి తెలీదు. సో, కొంత అమౌంట్ పే చేసిండ్రు. ఆ తర్వాత వీళ్ళకి ఎవరు షేర్ చేసిండ్రు అనేది, లేకపోతే ఇది ఎక్కడి నుంచెల్లి షేర్ చేసిండ్రు, ఇది ఎంతవరకు జెన్యూన్ ఏంటి అనేది అట్లా తెలుసుకొని తర్వాత క్రిమినల్ కేసెస్ అయితే పెట్టిండ్రంట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకొని జెన్యూనా కాదా అనేది తెలుసుకున్నాకనే జాబ్ ఆపర్చునిటీస్‌కి వెళ్ళండి. అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ ఆస్కింగ్ మనీ. ఓకే. సో, మనీ అడుగుతున్నారంటే అది కంపెనీ ఫ్రాడ్ లేకపోతే వీళ్ళు మధ్యలో ఫ్రాడ్ చేస్తున్నారో అనేది క్లారిటీగా తెలుసుకొని జాబ్ ఆపర్చునిటీస్‌కి అప్లికేషన్ చేసుకోండి.